ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్‌ని అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఆ 3 ఎగ్జాంపుల్స్‌ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ షార్ట్ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి. నేను బోధిస్తున్నాను. నేను ఎందుకు బోధిస్తున్నాను? నేను ఎందుకు బోధిస్తున్నానో మీకు తెలుసా? సో ఫ్రెండ్స్, నేను బోధిస్తున్నాను అంటే ఐ యామ్ టీచింగ్. ఓకే, ఈజీ స్టేట్మెంట్. నేను ఎందుకు బోధిస్తున్నాను? దీన్ని చాలామంది ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారంటే వై ఐ యామ్ టీచింగ్ అని చెప్పేసి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. నేను ఎందుకు బోధిస్తున్నాను అంటే వై ఐ యామ్ టీచింగ్ అని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. నేను ఎందుకు బోధిస్తున్నాను అనేది ఒక ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. ఇక్కడ బోధిస్తున్నాను ఇది ఒక ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్‌లో వై యామ్ ఐ టీచింగ్ అని ఎక్స్‌ప్రెస్ చేయాలి. నాట్ వై ఐ యామ్ టీచింగ్. వై యామ్ ఐ టీచింగ్ అంటే నేను ఎందుకు బోధిస్తున్నాను? మరి వై ఐ యామ్ టీచింగ్ దీనికి మీనింగ్ లేదా అని అంటే మీనింగ్ ఎగ్జాక్ట్లీ ఉంది. బట్ దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే చూడండి, నేను ఎందుకు బోధిస్తున్నానో మీకు తెలుసా? ఇక్కడ ఎందుకు బోధిస్తున్నానో అని వస్తుంది. ఎందుకు బోధిస్తున్నాను అని రాదు. ఎందుకు బోధిస్తున్నానో అని వస్తుంది. మరి నేను ఎందుకు బోధిస్తున్నానో అని ఆపేస్తే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుందా? దట్ ఈస్ నాట్ కంప్లీట్ స్టేట్మెంట్. మరి దానికి మనం కంప్లీట్ చేయడానికి మీకు తెలుసా, మీకు తెలియదా, మీకు తెలుసు ఎట్సెట్రా ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేయాలి. నేను ఎందుకు బోధిస్తున్నానో మీకు తెలుసా? డూ యూ నో వై ఐ యామ్ టీచింగ్? ఇక్కడ మనం డూ యూ నో వై యామ్ ఐ టీచింగ్ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు. డూ యూ నో వై ఐ యామ్ టీచింగ్ అని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.